టాలీవుడ్ లో ఒక టైంలో ఓ రేంజ్ లో రచ్చ చేసిన రీ రిలీజ్ల ట్రెండ్ తర్వాత ఓవర్ డోస్ అయిపోవడం వలన స్లో డౌన్ అయిపోయి తర్వాత కంప్లీట్ గా ఇక రీ రిలీజ్ల ట్రెండ్ ఆగిపోతుంది అనుకున్న టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా గ్రాండ్ గా రీ రిలీజ్ అయిన అల్ట్రా క్లాసిక్ మూవీ మురారి సినిమా ఊహకందని కలెక్షన్లతో మాస్ ర్యాంపేజ్ ను చూపించింది. అసలు మినిమం ఓపెనింగ్స్ వచ్చిన గొప్పే అనుకుంటున్న టైంలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలకు మించి కలెక్షన్ల పరంగా దుమ్ము దుమారం లేపి ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా మించిపోయి సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ 6 రోజుల పాటు లాంగ్ రన్ ను సొంతం చేసుకుని ప్రీవియస్ రికార్డులన్నింటినీ కూడా బ్రేక్ చేసేసి కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసి పెట్టింది మురారి మూవీ. మొత్తం మీద టోటల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత రీ రిలీజ్ లో మురారి సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 5.01 కోట్లు, సీడెడ్ లో 54 లక్షలు, ఆంధ్రాలో 1.85 కోట్ల దాకా గ్రాస్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 7.39 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 69 లక్షలు, ఓవర్సీస్ 81 లక్షల రేంజ్ లో గ్రాస్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 8.90 కోట్ల రేంజ్ తో గ్రాస్ ను సాధించింది. నైజాంలో 5 కోట్ల మైలురాయిని అధిగమించి సంచలనం సృష్టించిన ఈ సినిమా టోటల్ రన్ లో 8.9 కోట్ల రేంజ్ గ్రాస్ తో టాలీవుడ్ లో రీ రిలీజ్ మూవీస్ లో కొత్త రికార్డును నమోదు చేసింది. భారీ హైప్ తో ఏమీ రాకపోయినా కూడా ఇలాంటి కలెక్షన్లతో సెన్సేషన్ ను సినిమా సొంతం చేసుకోవడం విశేషం. ఇక అప్కమింగ్ రీ రిలీజ్లలో ఏ సినిమా ఇప్పుడు మురారి సినిమా నెలకొల్పిన రీ రిలీజ్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. మీరు ఏ సినిమా బ్రేక్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.